ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. మీరు మహా మేధావులండి. రాయలసీమలో పుట్టినానంటారు. రాయలసీమ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరుషం ఉంటుంది. కానీ ఆ పౌరుషాన్ని నువ్వు వెన్నుపోటు రూపంలో చూపిస్తున్నావు తప్ప ఆ పౌరుషాన్ని నిజంగా నువ్వు రాయలసీమకు చెందినవాడివా కాదా అనే డౌట్ ప్రజల్లోకి వస్తుంది. ఎందుకంటే రాయలసీమలో చిచ్చు పెట్టడంలో నెంబర్ 1గా నువ్వు ఉన్నావు, వెన్నుపోటు పొడచడంలో నెంబర్ 1గా ఉన్నావు. నీవు నిన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో నీవు జరిపినటువంటి ప్రాధాన్యత చూస్తే ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ 10,500 ఓట్లు ఉన్న ఏరియాలో నీ ప్రతాపం చూపడం ఎంత మటుకు సమంజసం? నువ్వు ఎలక్షన్ పోలీసు వాళ్ళతో నడిపిస్తున్నావా, లేక శాంతి భద్రతగా నడిపించాలనుకుంటున్నావా? నువ్వు ఇది ప్రజలకు తెలియజెప్పాలి. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తామనుకుంటే అది రాయలసీమ పౌరుషం కాదు. పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే అది రాయలసీమ పౌరుషం కాదు. అది వెన్నుపోటు పౌరుషము. రామారావు ఒక్కరినే నువ్వు వెన్నుపోటు పొడిచినాను అనుకుంటున్నావు. కాదు, ఏపీ స్టేట్నంతా వెన్నుపోటు పొడుస్తున్నావు. ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నావు. రమేష్ ఒక ఎమ్మెల్సీ, ఒక బీసీ అధ్యక్షంగా ఉన్న వ్యక్తిని నువ్వు చేసినటువంటి అరాచకం 300 మంది పంపి వాళ్ళని చుట్టూ రౌండప్ చేసి నువ్వు ఏం ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఆయన మీద అటాక్ చేపించావు. నిజంగా ఆయనను చంపాలని ప్లాన్ చేశావు. నిజంగా ఏపీ స్టేట్లో ఉన్న బీసీలందరూ నీకు వ్యతిరేకంగా ప్రవర్తించేటట్టుగా చేశావు. ముఖ్యంగా యాదవ్ కుల వ్యక్తులంతా కూడా రేపు రాబోయే రోజుల్లో నీకు సరైన గుణపాఠం చెప్తారని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. కనీసం సిగ్గుండాలి. ఒక బీసీ వ్యక్తిని, ఒక ఎమ్మెల్సీని రమేష్ పులివెందల్లో నువ్వు అంత దారుణంగా అటాక్ చేపిస్తే 300 మందితో రాళ్ళు, పెట్రోల్ ట్యాంకులు, పెట్రోల్ బాటిల్స్ తీసుకొచ్చి నువ్వు అటాక్ చేస్తే, అయ్యో ఆ పాపం, ఆ మధ్యలో రౌండప్ చేసి చంపాలని ప్రయత్నం చేస్తే ఆయన టైం బాగుండి ఏదో తప్పించుకోగలిగినాడు. కానీ నిజంగా నువ్వు పౌరుషం ఉండే మొగనివైతే, నువ్వు పౌరుషం ఉండే సీఎం అయితే, నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టిన వ్యక్తివైతే నువ్వు చేయాల్సింది అది కాదు. ధైర్యం ఉంటే ఎదురుకొచ్చి నువ్వు పోరాడు. నీకు నిజంగా ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేయి. నిజంగా నీకు సత్తా ఉంటే పులివెందుల్లో పోటీ చేసి గెలుచు. ఇంకా కాదనుకో, నీకు ఆ జెడ్పీటీసీ నీకు అంత ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వే వచ్చి నిలబడి గెలుచు. అప్పుడు నీ సత్తా నిరూపించు. అది రాయలసీమ పౌరుషం అంటే. వెనకుండి రాళ్ళేపించి, రాళ్ళు తీసుకొని కొట్టించి, వాళ్ళ కాళ్ళు చేతులు తలల పగలగొట్టి నువ్వు పైనుండి జోస్యం చూడొద్దని మాత్రం మనం చేసుకుంటున్నాం. నిజంగా యాదవ్ కులంలో పుట్టిన నేను ఈరోజు చెప్తున్నా, ఏపీ స్టేట్నంతా యాదవ్స్ని ఏకం చేసి రేపు నీకు ఏ పూజ చేయాలో వాళ్ళతో నేను చెప్పించేదానికి సంసిద్ధమై ఉన్నాను. బీ కేర్ఫుల్ అని మాత్రం మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నాం.